మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ సంవత్సరం వైశాఖ మాసం అనగా ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు ఉండేటువంటి ఫలితములు, ద్వాదశ రాశుల యొక్క ఫలితములను మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల వైశాఖ మాసమందు మేషరాశి వారి ఫలితం: మనస్సునందు సంతోషము, హృదయమునందు సుఖము, వ్యాపార రంగాల వారికి లాభములు, ఉద్యోగస్తులకు చక్కటి ప్రమోషన్లు, నూతన వ్యక్తుల పరిచయములు, బంధుమిత్రాదుల కలయిక, విదేశీ ప్రయాణములు, నూతన వస్తు కొనుగోలు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది. వీరు అనుకోకుండా విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. విందు వినోదాదులలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఈ నెల వృషభ రాశి వారి ఫలితాలు: ధనధాన్య లాభములు, బంధుమిత్రాదుల కలయిక, ప్రయాణములందు సౌఖ్యము, యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనడం, ఉద్యోగ ప్రాప్తియు, ఇష్టవస్తు ప్రాప్తియు, స్త్రీ మూలకముగా ధనలాభము, కీర్తియు, మనస్సునందు ఆనందము, సంతోషము, నూతన వ్యాపారముల పట్ల తలపెట్టడం వలన చక్కటి ఫలితాలు పొందుతారు. యాత్రలు చేసేటువంటి ఫలితం ఉంది వీరికి. ఈ రాశి వారికి కూడా ఈ నెల వైశాఖ మాసంలో చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇక మిథున రాశి: గృహమందు కలహము, బంధుమిత్రాదులతో విరోధము, వాహన ప్రమాదములు, వ్యాపారమునందు భంగములు, ఉద్యోగమందు ఆటంకములు, వృధా సంచారము, మానసిక వ్యధ, ఆటంకములు అధికముగా ఉండును. భార్య పుత్రాదులతో విరోధమును. చాలా జాగ్రత్తగా మెలగాలి. వాహనములు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఈ రాశివారు ఈ సంవత్సరం శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రం లేదా సంక్షేప రామాయణం పారాయణ చేసినట్లయితే వీరికి వైశాఖ మాసంలో చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక కర్కాటక రాశివారు, ఈ రాశి వారికి కూడా ఈ వైశాఖ మాసం నెలలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. మనోవిచారము, బంధుమిత్రాదులతో విరోధము, శరీరమునకు పీడయు, విద్యార్థులకు విద్యాభంగము, ఉద్యోగస్తులకు ఉద్యోగభంగములు, చిక్కులు అధికముగా ఉండును. ఏ పని తలపెట్టినను ఆటంకములు, అధిక ధన వ్యయము, శరీరమందు అలసటయు, కొంత ప్రయాణ ఇబ్బందులు ఉన్నందువలన వీరు ప్రతినిత్యము కూడా సుదర్శన స్తోత్రం, సుదర్శన స్వామిని ప్రార్థించడం వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారు, మంచి ఉద్యోగము, నూతన వ్యక్తుల పరిచయములు, వస్తు వాహన ఆభరణ కొనుగోలు, అలాగే సంఘమునందు మంచి గౌరవము, అన్ని రంగాల వారికి విశేష లాభములు, బంధుమిత్రాదుల యొక్క సమాగమనము, అలాగే గృహమందు శుభకార్యములు చేయుట, ఉద్యోగస్తులకు చక్కటి ప్రమోషన్లు లభిస్తాయి. ఈ రాశి వారికి ఈ నెల చాలా వైభవంగా ఉంది. చక్కటి ఆరోగ్యము, మంచి శుభకార్యములలో పాల్గొనడం వీరికి ఈ నెల చాలా వైభవంగా ఉంది. ఇక కన్యారాశి వారు, శుభకార్యముల వలన ధన వ్యయము, స్థానచలనము, వాహన ప్రమాదములు, స్త్రీ మూలకముగా ధన నష్టములు, మనోవిచారము, నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశాలు, కుటుంబమనందు వైరము, అకాల భోజనము, గృహమందు అనారోగ్యము కలుగును. కనుక వీరు ప్రతిరోజు కూడా సౌలభ్య చూడామణి అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి ఈ నెల వైభవంగా ఉండొచ్చు. వీరు కూడా ఈ నెల జాగ్రత్త వహించడం మంచిది. ఇక తులారాశి వారి విషయానికి వచ్చినట్లయితే సౌభాగ్యము, క్రయ విక్రయములందు లాభములు, నూతన వస్తువులు కొనుగోలు చేయుట, బంధుమిత్రాదుల కలయిక, మంచి వారితో స్నేహము, ద్రవ్య లాభము, నూతన పనులను తలపెట్టుట, జయవంతమవుట, శరీర ఆరోగ్యత, మనస్సునందు సంతోషము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, పుణ్యతీర్థ దర్శనము, శుభకార్యములు చేయుట వీరికి ఈ నెల చాలా వైభవంగా ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి వారికి వృధా సంచారము, ధైర్యము లేకుండుట, వేలను అతిక్రమించి భుజించుట, కుటుంబమునందు వైరము, నమ్మిన వారి వలన మోసములు, అనుకోని ఆపదలు,
వ్యాపారమందు ధన నష్టము, విద్యాభంగము, ఉద్యోగ భంగము, గృహమందు కలహము, ఉద్యోగమందు ఆటంకములు మొదలగు అశుభములు కలుగును. కనుక వీరు ప్రతిరోజు కూడా ఆపదుద్ధారక స్తోత్రం పొద్దున సాయంకాలం ఆపదుద్ధారక స్తోత్రం పఠించడం వలన వీరికి ఈ నెల కొంత లాభంగా ఉంటుంది. ఇక ధనుర్రాశి వారు గృహమందు సుఖము, సంతోషము, భూగృహ ధన ధాన్య వస్త్ర లాభములు, వ్యాపార రంగాల వారికి విశేష లాభములు, సర్వత్ర జయము కలుగును, శుభకార్యాచరణ, బంధుమిత్ర సమాగమనము, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు, నూతన వ్యక్తుల పరిచయములు, తీర్థయాత్ర ఫలప్రాప్తి కలుగును. ధనుర్రాశి వారికి ఈ నెల చాలా వైభవంగా ఉండబోతుంది. ఇక మకర రాశి వారు భూ సంబంధ లాభములు, శుభకార్యములు జరుపుట, వినోదములందు ఆసక్తి, తీర్థయాత్రలు చేయుట, ఇష్టవస్తు ప్రాప్తి, విద్యార్థులకు ఆశించిన ఫలితములు, విశేష లాభములు, నూతన వస్తు వాహనాభరణ కొనుగోలు, గృహ నిర్మాణము మొదలు శుభ ఫలితములు ఉండును. మకర రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి గృహమందు మంచి లాభములు, సుఖమధికము, ప్రయత్నించిన కార్యములు నెరవేరుట, బంధుమిత్రాదుల కలయిక, తీర్థయాత్రల ఫలప్రాప్తి, విద్యార్థులకు ఉత్తీర్ణతను పొందుదరు, నూతన వ్యక్తుల పరిచయములు, గృహ భూ ధన ధాన్య లాభములున్నాయి. అలాగే వీరికి చివరి సమయంలో ఈ నెల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి కనుక వీరు జాగ్రత్తగా మెలగడం మంచిది. వీరు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉదయము సాయంకాలం జపించడం చాలా మంచిది వీరికి. ఇక మీనరాశి వారి విషయానికి వచ్చినట్లయితే మానసిక వ్యధ, వ్యాపారముల యందు కొంత నష్టము, నూతన వ్యాపారములు తలపెట్టరాదు, నమ్మిన వారి వలన మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, అధికారుల నుండి ఒత్తిడిలు, అనారోగ్యతలు, ధన వ్యయం అధికముగా ఉండును, శరీర అనారోగ్యతయు మనో విచారమును ఉన్నందువలన వీరు ఈ నెల శ్రీ సుదర్శన శతకము వచ్చినటువంటి వాళ్ళు చదవడం మంచిది, రానటువంటి వాళ్ళు విన్నా సరే చాలా వైభవాన్ని పొందుతారు. కనుక ఈ రాశి వారికి ఈ సుదర్శన శతక పారాయణ వలన కొంత మేలు కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ నెల రాశి ఫలితాలు.